రండి దేవుని వాక్యంలో నుండి ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోక మునుపు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోనై ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితము, జీవిత చరిత్ర గురించి బైబిల్లో మనకు రాయబడినటువంటి మాటలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటంటే ఎక్కడో మాట ఉంది, కాలము పరిపూర్ణమైనప్పుడు. ఎప్పుడు జన్మించాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. చూడండి, ఏ కాలము పరిపూర్ణమైనది అంటే రక్షణ కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలము? రక్షణ కాలం. కాబట్టి రక్షణ అనే కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ఒక మనుషుడికి రక్షణ అవసరమైంది, ఫలానా సమయంలో మనుషుడికి రక్షణ కావాలి, ఈ సమయంలో దేవుడు రక్షణ ఇవ్వాలని అనుకున్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించబడుతూ వచ్చాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఇంకేమంటాడంటే యేసు ప్రభువారి గురించి ఒక మాట ఉంది, మార్కు సువార్త ప్రభువారే చెబుతాడు. మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది. ఏమంటాడు అక్కడ? ప్రభువే చెబుతున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది. చాలా కావాల్సిన మాట వచ్చేసింది. కాలము సంపూర్ణమై ఉన్నది. పౌలు ఏమంటాడు? గలతీలకు రాస్తూ పౌలు అంటాడు కదా 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు. అంటే సంపూర్ణమన్నా పరిపూర్ణమన్నా రెండిటికి సుదీర్ఘమైన సంబంధం ఉంది. ఏముంది? సుదీర్ఘమైన సంబంధం. రెండిట్లో ఏముందంటే దేవుని వాక్యం చెప్పే మాట, కాలము పరిపూర్ణత, కాలము సంపూర్ణత. రెండో ఒకటే. ఈక్వల్గా చూస్తున్నట్టయితే రెండింటిని సరిగ్గా అర్థం చేసుకుంటే రెండు ఒకే రీతిలో ఉన్నాయి. బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు అని అంటే కాలము సంపూర్ణమైనప్పుడు లేదా కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చి ఏం చేశాడు అని అంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏముందంటే, ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ఏమయ్యాడు? కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ప్రభు వచ్చి, కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చి, కాలము కావలసిన సమయం వచ్చినప్పుడు, కాలం యొక్క సమయము కాలగతులన్నీ దేవుని వశంలో ఉంటూ సమయం వచ్చినప్పుడు, ఈ కాలం యొక్క సమయం వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడటం కొరకే దేవుడు తన కుమారుని లోకాన్ని పంపాడు. ఎందుకు? ధర్మశాస్త్రానికి లోనవటం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు. ఇంకా ధర్మశాస్త్రం అంటే ఇంకేంటి? ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడంటే రాళ్లతో కూడా చంపాలి. అది వ్యభిచారమైన, దేవదోషణ చేసిన, అబద్ధమాడిన, ఇద్దరు ముగ్గురు యొక్క నీతిమంతుల యొక్క ఇద్దరు ముగ్గురు యొక్క తీర్మానాన్ని బట్టి ఏం చేయొచ్చు? రాళ్లతో కూడా చంపాలి. అది ధర్మశాస్త్రం. అయితే ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఏ మనుషుడు కూడా పరిపూర్ణుడు కాలేడు. ఎవరు కాలేరు? ఏ మనుషుడు పరిపూర్ణుడు కాలేడు. ఒక ధర్మశాస్త్ర ప్రకారం మనుషుని చూస్తే, ఒక ధర్మశాస్త్ర ప్రకారం మానవుని యొక్క ఉద్దేశం చూస్తే ఏ మనుషుడు కూడా ఏం కాలేడు? పరిపూర్ణుడు కాలేడు. మీరు ఇంకా చెప్పాలంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు ఏంటి గుర్తుండయా? ధర్మశాస్త్రం ఉన్న 10 ఆజ్ఞలు ఏంటి? ఒకటి, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ
భూమి కింద నీళ్ళు అంతే కానీ ఏ రూపంలో చేసుకోవద్దు, సాగిలు పడద్దు, నేను తప్పక వేరే దేవుడు లేడని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకేమంటూ వచ్చాడు? విచారించకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు అని దేని ఆశించకూడదు, ఇంకా నిన్ను వల్ల నీ పొరుగు వారిని, తండ్రుల కోపం కాదు, తండ్రుల మీదకి వచ్చే శాపం 3-4 తర్వాత తీసుకొస్తాం. ఇంకొకటి ఉంది దాంట్లో ఏంటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే ఏమైంది? దీర్ఘాయుష్మంతుడు. అనేక వాగ్దానాలు ప్రభు ఇస్తూ వచ్చాడు. కొండ మీద మోషేకి దర్శనపు విధానంలో కాకుండా స్వయంగా దేవుడే మోషేకి ఇస్తూ వచ్చాడు. అయితే ఆ లేఖన భాగాలన్నీ మనుషుడు నెరవేర్చలేక ఆ లేఖన భాగాలకి మానవుడు ఏమవుతున్నాడంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆ లేఖన భాగాలకు లోబడి ప్రాణాన్ని కోల్పోతున్నాడు. లేఖన భాగాలకు లోబడటం అంటే ఏంటి తెలుసా? ప్రాణమే కోల్పోవటం అని అర్థం. ఆకాను ఎలా లోబడ్డాడు? తప్పు చేసాడు, దొంగతనం చేశాడు కాబట్టి లోబట్టడం ద్వారా ఏమైంది? ఆకానికి రాళ్లతో కొట్టి చంపారు. అంటే పూర్వదినాల్లో లోబడే స్థితి ద్వారా ఏమొస్తుందంటే, దేవుని ఆజ్ఞలను మీరినప్పుడు దేవునికి లోబడాల్సిందే. లోబడినప్పుడు ఏం జరుగుతుంది? శిక్ష వస్తుంది. ఆ శిక్ష ద్వారా ఏం జరుగుతుంది? మరణం వస్తుంది. దేవుని తీర్పు మన మీద కావడం మరణం వస్తుంది. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక అంశం ఏంటంటే, అది పాత నిబంధన. అయితే ఈ మరణానికి సాదృశ్యమైనది ధర్మశాస్త్రాన్ని ప్రభు నెరవేర్చడానికి ఈ లోకానికి యేసు ప్రభు వారు జన్మించాడు. ధర్మశాస్త్రానికి లోబడి ప్రభు కూడా అనేక పర్యాయం చేస్తాడు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలా. మరి ఎందుకు వచ్చాడు ప్రభు? నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రంకు ఉన్నటువంటి బలం ఏంటి? ధర్మశాస్త్రానికి ఉన్న బలం ఏంటి? ఎక్కడ రాయబడింది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56-57 వచనాలు. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలమే ధర్మశాస్త్రమే. కాబట్టి బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, మానవుని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన సన్నివేశాలు ఏంటి? ధర్మశాస్త్రం. పూర్వదినాల్లో ధర్మశాస్త్రం అంటే ఎలాంటిదంటే, వస్తే మరణం. ప్రాముఖ్యంగా ఏమొస్తుంది? ధర్మశాస్త్రం ద్వారా మరణమే తెచ్చుకుంటున్నాం. ఎందుకు? ధర్మశాస్త్రానికి ఉన్న బలం ఏంటంటే పాపమే. పాపాన్ని బట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? పాపం నుండే. ఒక మనుషుడు పాపం చేయడం ద్వారా ధర్మశాస్త్రం శిక్షించడానికి అధికారం పొందుతుంది. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు? కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే, ధర్మశాస్త్రానికి ఆయనే లోబడ్డాడు. ఆయనే ధర్మశాస్త్రం రాశాడు, ఆయనే మరణశాస్త్రం రాశాడు. ఆయనే మరణశాస్త్రం రాసి, మరణశాస్త్రం రాసిన వాడు మరణం పొందుట అవశ్యం. కాబట్టి మరణం పొంది ఆ మరణము నుండి కూడా, మరణపు వేదన నుండి కూడా లేపబట్టడానికి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రానికి మానవుడు లోబడి మరణం తెచ్చుకోవాల్సిన విధంలో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జన్మించి, అదే మనం అందరం జరుపుకునేది క్రిస్మస్. మనం అందరం జరుపుకునేది ఏంటి? క్రిస్మస్. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నిజమైన క్రిస్మస్ అంటే ఒక స్టార్ పెట్టడము, సిలువను పెట్టుకోవడము, ఒక చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము ఈ కాదు. నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో తెలుసా? నిజమైన క్రైస్తవుడు క్రిస్మస్ ఏంటంటే, ధర్మశాస్త్రానికి లోబడి మరణం తెచ్చుకోవాల్సిన మానవుణ్ణి ఆ ధర్మశాస్త్రానికి ప్రభువే లోబడి ధర్మశాస్త్రానికి లోబడి మరణం తెచ్చుకునే మనుషులను పక్కకు తప్పించి ఆయనే మరణం పొంది తిరిగి లేస్తూ వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. వాస్తవానికి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం నుండి మనుషుల్ని తప్పించాలి. ఆ పాపమునకున్న బలము నుండి, ఆ పాపపు బలము నుండి, ఆ పాపపు వేదన నుండి తప్పించాలి.
అదే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించి ఏం చేశాడంటే ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. లోబట్టుందరా ఏం జరిగింది? ధర్మశాస్త్రం లోబట్టుందరా? మరణం వచ్చింది. మరణం రావటం ద్వారా ఏమైంది? అనేకుల్ని సజీవులుగా చేస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన మరణం ఆయన పొంది అనేకులు ఏం చేశాడంటే సజీవులుగా బ్రతికిస్తూ వస్తున్నాడు. అయితే ధర్మశాస్త్రం ద్వారా ప్రభు ఇంకోటి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం చేస్తున్నాడు? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. చాలా దత్తపుత్రులు అంటే అర్థం ఏంటి? దత్తపుత్రులు అంటే దత్తత అనే అర్థం. దానికి మీనింగ్ ఏంటి? రండి, పుటములో రాయబడుతూ ఉంది, కింద 5వది అనేసి ఉంది చూడండి. స్వకృత పుత్రులు. ఎవరు? స్వకృత పుత్రులు అంటే అర్థం ఏంటి? స్వయంగా ఏర్పరచబడినటువంటి బిడ్డలని అర్థం. చాలా అర్థాలని ఒక అర్థం చెబుతున్నాం. స్వయంగా తన కొరకు లేదా తన బిడ్డలు, తన పుత్రులు, తన బిడ్డలు అని ఏర్పరచబడినటువంటి బిడ్డలని అర్థం. దత్తపుత్రులు అంటే అర్థం ఏంటంటే సొంత బిడ్డలు. ఈ లోకంలో దత్తపుత్రులు అంటే మనం వేరే రీతిలో తీసుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం దత్తపుత్రులు అంటే ఎవరు? స్వకీయం అంటే సొంత పుత్రులు. సకృత అంటే అర్థం ఏంటి? సొంతమైనది, ఓన్గా, సొంత బిడ్డలుగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి రావటం ద్వారా ఒకటే ధర్మశాస్త్రానికి ఆయన లోబడి ఏం జరుగుతూ వచ్చింది? ఒకటే ధర్మశాస్త్రానికి ఆయన లోబట్టం ద్వారా మరణం తెచ్చుకున్నాడు. ఏం జరుగుతూ వచ్చింది? మరణం. ధర్మశాస్త్రానికి లోబట్టం ద్వారా ఏమైంది? మరణం తెచ్చుకున్నాడు. సో మరణపు ద్వారా ఏమవుతూ వచ్చింది? ఆయన ధర్మశాస్త్రానికి లోబడి మరణం తెచ్చుకోవడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? స్వకృత పుత్రులుగా, ఆయన సొంత బిడ్డలుగా చేయబడుతూ వచ్చాడు. ఇది ఎలా సాధ్యమైంది? కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా ధర్మశాస్త్రానికి లోబడి ఆయన ప్రాణం కోల్పోయి తర్వాత సకృతమైనటువంటి పుత్రులుగా అంటే సొంత బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకాన్ని పంపాడు. ప్రభుని పంపినప్పుడు ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఏం చేస్తున్నాడు? మరణపు ముళ్ళును విరిచి మరణం రావడానికి కారణమైన పాపాన్ని జయించి పాపపు ముళ్ళును కూడా విరిచి మానవుడికి ఏం చేశాడు? ఒక విజయవంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నటువంటి మాట. కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే ఈ లోకంలో ధర్మశాస్త్రానికి లోబట్టడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ప్రాణాన్ని కోల్పోయాడు. తన ప్రాణాన్ని కోల్పోవటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? పాపపు ముళ్ళుని విరిచాడు. మరణపు ముళ్ళుని విడిచి మానవుల్ని ఏం చేశాడు? స్వకృతమైనటువంటి సొంత బిడ్డలుగా, ఓన్ బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ఇది కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు వచ్చి ఈ లోకంలో చేసినటువంటి కార్యం. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రభు జరిగించినటువంటి వాస్తవం. అయితే దీనితో పాటు ప్రభు ఇంకొక 5 కార్యాలు చేస్తూ వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి దేవుడు ఏం చేశాడంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. కాలము పరిపూర్ణమైనప్పుడు పౌలు అంటాడు గలతీయులకు రాస్తున్న 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపాడు. కాలము పరిపూర్ణం అంటే కాలం సంపూర్తయినప్పుడు దేవుడు తన కుమారుని పంపడం ద్వారా ధర్మశాస్త్రానికి కుమారుడు లోబడి దత్తపుత్రులుగా చేస్తున్న విధానాన్ని అంటే స్వకృతమైన పుత్రులుగా చేస్తున్నాయని మనం వింటున్నాం. అయితే వీటితో పాటు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ప్రభు వచ్చి ఏం చేశాడంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ఈ రీతిలో సంఘముగా నీ ప్రజలుగా చేరి తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా.
దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూసినట్లు మా కరుణ మీ వైపు వీక్షిస్తుండగా సహాయం దయచేయండి. మీ నడిపింపు, మీ అభిషేకాన్ని మాకు దయచేయండి. మాతో మీరు మాట్లాడండి. ఇది నా వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు మీరు ఈ లోకానికి వచ్చారు. ఆ కాలం విషయంలో మీరు ఈ లోకానికి వచ్చి ఏం చేశారనే కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటూ దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్టు మా కరుణ మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. మాతో మీరు మాట్లాడమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తును బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్నదై చెప్పున్నదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అనే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని మనం బైబిల్ చూస్తున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు కుమారుడు వచ్చి ధర్మశాస్త్రానికి లోబడ్డ తర్వాత దత్తపుత్రులుగా, అంటే స్వకృత పుత్రులుగా, ఆయన ఓన్ బిడ్డలుగా మనం చేస్తూ వచ్చాడు. దాంతోపాటు ప్రభు ఏం చేశాడంటే ఒక 5 విషయాలు కూడా ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మొదటి మాట రండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుట, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. సో ఇక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు త్వరగా మనం ధ్యానించుకున్నట్లయితే ఒక 5 విషయాలు మనం చూస్తున్నాం. దాంట్లో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై. ధర్మశాస్త్రమునకు ప్రభు ఏం చేశాడు? లోబడ్డాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ధర్మశాస్త్రానికి లోనైన వారిని విమోచించడం కొరకు ఈయన ఏం చేశాడు? లోబడిన వాడుకుంటాడు. అంటే అర్థం చేసుకోండి, ధర్మశాస్త్రానికి మనం లోబడితే ఏమైంది? ధర్మశాస్త్రానికి లోబట్టం ద్వారా ఏ విషయం ఎందుకు లోబట్టమని అంటున్నానంటే, ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మానవుని యొక్క విధానం ప్రకారం చూస్తే మానవుడికి నష్టమే కానీ మేలు లేదు. ఏ విషయంలో మేలు లేదు? మానవుడు జీవించే జీవితంలో కానీ, మానవుడు ప్రవర్తించే ప్రవర్తన కానీ, మానవుడు ఉన్న ఉద్దేశాల్లో కానీ మానవుడికి ఏ మేలు జరగదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఒక విధానంలో ఉంది. దాని ప్రకారం మానవుడు జీవించాలంటే కష్టం. అయితే ధర్మశాస్త్రమును ప్రభు లోబడి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ధర్మశాస్త్రమును కూడా పూర్తిగా నెరవేర్చిన వాడిగా ఉండి, ఆ ధర్మశాస్త్రమునకు లోనైన వారిని, ధర్మశాస్త్రానికి లోనవటానికి కారణం ఏంటి? ధర్మశాస్త్రానికి ఉన్న బలం ఏంటి? పాపమునకు లోనైనటువంటి ప్రజల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? విమోచించడానికి లోకానికి వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపాడంటే విమోచించడం కొరకు. ఎందుకు పంపాడు? విమోచన. మానవుడికి విమోచన అవసరం. అసలు విమోచన ఎక్కడుంది? రండి, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము. దేవుని యొక్క లేఖన భాగాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును,
ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. యేసుప్రభు వారు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుప్రభు వారిని దేవుడు ఎందుకు పంపాడంటే, దేవుని దగ్గరుండ సంపూర్ణమైన విమోచన మనుషులకి ఇవ్వటం కొరకు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపాడు? సంపూర్ణమైన విమోచన, కొద్దిగా విమోచించడం కాదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరు లేరుగా, మంచిది. జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది? మనం బెయిల్ కోసం అప్లై చేసుకుంటాం. బెయిల్ వచ్చిన తర్వాత ఏమైంది? బయట తిరుగుతాం. పూర్తి స్వేచ్ఛ కాదు అది. నువ్వు ఏ దేశం వెళ్ళడానికి లేదు, ఏ రాష్ట్రం మారటానికి కూడా లేదు. ఎందుకని? జస్ట్ కండిషన్ మీద బెయిల్ ఇస్తారు. నేను ఆ జైల్లో పెట్టడం, అయ్యా నీకు పెట్టి భోజనం పెట్టడం మా వల్ల కాదు, నీవు తప్పులు ఏమనంటే ఒప్పించుకోవచ్చు, కానీ నువ్వు చేసిన తప్పుని నిరూపించుకుని నిరపరాధమని నిరూపించుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి కొటేషన్ను బట్టి ఆయన ఏం చేస్తారు? ఒక లెటర్ ఇస్తారు. ఏమనంటే, ఇతను లోపల ఉంచొద్దు, బయట ఉంచండి, బయట ఉండ, జైల్లో ఉండట్టే అని చెప్పి బయట పెట్టేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బయటకు వచ్చినా పూర్తయిన విడుదల కాదు కదా. ఎప్పుడు పూర్తయిన విడుదల వచ్చింది? నువ్వు బెయిల్ నుండి బయటకు వచ్చినా కేసు కొట్టేసినప్పుడు అప్పుడు నీకు పూర్తయిన విడుదల. అప్పటిదాకా ఎక్కడ ఉండట్టు? లోపల ఉండ, జైల్లో ఉండట్టే, బయట ఉండ, ఎక్కడైనా జైలే. ఆడ ఉండా బయటికి ఏం చేయలేము, ఇక్కడ ఉండా ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళలేము, దేంట్లో కూడా పాల్గొంటానుకూడదు. ఎందుకని? కండిషన్ మీద బెయిల్. అది అంటే పూర్తయిన విమోచన కాదు, పూర్తయిన విడుదల కాదు. మరి ఎలా విడుదల? అది కొంత మొట్టికి మాత్రమే కుటుంబంతో కలిసి ఉండటానికి ఉన్నటువంటి విడుదల. ఈ విడుదల పరిపూర్ణమైన విడుదల కాదు. ఈ విడుదల పరిపూర్ణమైనది కాదు. మరి ఎలాంటిది? కొంతవరకే విడుదల. కానీ బైబిల్లో కీర్తనల గ్రంథం 130 ప్రభువారి గురించి చెబుతున్న మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే, దేవుని దగ్గరున్న పరిపూర్ణమైన విమోచన మానవుడికి అనుగ్రహించబడుతుంది. ఏం చేయబడుతుంది? పరిపూర్ణమైన విమోచన మానవుడికి అనుగ్రహించబడుతుంది. ఒకప్పుడు మానవుడికి పరిపూర్ణమైన విమోచన లేదు. పరిపూర్ణమైన విమోచన మానవుల్లో లేదు. ఎంత విమోచించబడ్డా కండిషన్ బెయిలే. పూర్తయిన విమోచన లేదు. చూడండి, పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఆయా ప్రజలు యెరూషలేముకి వెళ్ళేవాడు. సంవత్సరానికి ఒకసారి ఎందుకు వెళ్ళేవాడు? సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఏం చేసేవాడు వాళ్ళు? మనం కూడా వెళ్తాం సంవత్సరానికి ఒకసారి, క్రిస్మస్కి, సంవత్సరానికి ఒకసారి 31st వాగ్దానాలు తీసుకోవడానికి వెళ్తాం. వాళ్ళు కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? క్రమము తప్పకోకుండా ఎక్కడుండా ఎలా వెళ్ళాలి? సంవత్సరానికి ఒకసారి యెరూషలేము చేరాల్సిందే. ఎందుకు? వాళ్ళ సంవత్సరానికి ఒక నెలలో వాళ్ళ గోత్రానికి సంబంధించిన నెల వచ్చింది. ఆ నెలలో వీళ్ళు ఏం చేయాలా? ఆ గోత్రికులు, ఆ కుటుంబీకులు వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. నెల మొత్తము ఎవరికి వాళ్ళు ఏం చేయాలా? ఒక్కొక్కరు బలి అర్పించుకుంటూ రావాలి. ఎందుకు వెళ్తున్నారు? సమాధాన బలి, క్షమాపణ బలి, పాప పరిహారార్థ బలి, ఇవన్నీ జరిగిస్తూ వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏ ప్రాంతంలో తిరిగినా పూర్తయిన విమోచన లేదు. ప్రపంచం మొత్తం తిరిగిరా, పూర్తయిన విమోచన లేదు. అర్థమవుతుందండి చెప్పేమాట? ప్రతి సంవత్సరానికి ఒక నెలలో వాళ్ళకు వచ్చిన రోజుని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? మళ్ళీ వెళ్ళాల్సిందే. ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడైతే బలు అర్పించాలో అక్కడ అర్పించాలి. మళ్ళా తిరిగి వాళ్ళు ఎక్కడుండా, ఇండియాలో ఉండా, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉండా, న్యూజిలాండ్, నెదర్లాండ్లో ఉండా, సౌత్ ఆఫ్రికాలో ఉండా, పాకిస్తాన్లో ఉండా, ఇంకో చోట ఉండా, ఎక్కడుండా సంవత్సరానికి ఒకసారి అయితే వెళ్ళి యెరూషలేములో బలులు అర్పించి రావాలి. అంటే అర్థం ఏంటి? పూర్తయిన విమోచన లేనటువంటి వారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అక్కడికి ఇక్కడికి అవసరం లేదయ్యా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ హృదయంలో ప్రభు ఉంటాడు. నువ్వు ఉండ పరిస్థితులను ప్రభు ఆరాధిస్తే చాలు, ప్రభుని ఘనపరిస్తే చాలు. ఒక కాలం వచ్చుచున్నది, తండ్రిని ఆరాధించేవారు కొండల్లోనో యెరూషలేములో కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. అలా ఆరాధించాలంటే ఏం కావాలా? పరిపూర్ణమైన విమోచన కావాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడ? కొండల్లో, యెరూషలేములో దేవుని ఆరాధించారు. ఇప్పుడు ఎక్కడ ఆరాధిస్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నాం మనం. ఎందుకని? ప్రతి ఆదివారం మన దగ్గరికి యెరూషలేము వచ్చి ఉంటుంది. ప్రతి ఆదివారము మన హృదయం దగ్గరికి, ప్రతిరోజు మన హృదయం దగ్గర యెరూషలేము ఉంది. మనం యెరూషలేముకి వెళ్ళాల్సిన. ఎందుకని? ఆ విమోచన, పరిపూర్ణమైన విమోచన ప్రభు మనకు అనుగ్రహించాడు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటటువంటి దాన్ని కూడా విడుదల ఇచ్చేసి పరిపూర్ణమైన విమోచన,
ఆ మాట చాలా చక్కగా ఉంది. ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఎంత ఉంది ఆయన దగ్గర విమోచన? ఎంత విమోచన వస్తుంది? ఒక 100కి ఎంత % వస్తుంది విమోచన? 100% సంపూర్ణం అంటే కొరత లేదని అర్థం. దేవుని దగ్గర ఇదే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడంటే సంపూర్ణమైన విమోచన అన్నది దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర దాచబడినటువంటి సంపూర్ణమైన విమోచన మానవులకి ఇవ్వటం కొరకు దేవుడు తన కుమారుని పంపాడు. తన కుమారుని ద్వారా, తన కుమారుడు ఈ లోకంలో జన్మించడం ద్వారా, సత్రంలో జన్మించి పశువుల పాకలో పెట్టబట్టడం ద్వారా, ఆ కుమారుడు ఈ లోకంలో పెరిగి పెద్దవాడై పాపంలో కూరుకుపోయిన మానవాళి కొరకు మరణించడం ద్వారా సంపూర్ణమైన విమోచన మానవుడికి అనుగ్రహించబడుతూ వస్తుంది. ఎలాంటి విమోచన? సంపూర్ణమైన విమోచన, కొరత లేనటువంటి విమోచన. ఇప్పుడు మనం విమోచించబడ్డాం లేదా? ఎట్లా? ఎంతవరకు విమోచించబడ్డాం? మనకే తెలిసింది. సంపూర్ణత ఉందా లేదా మనకు అర్థమైంది. మనం ఆచారాలు, అలవాటులు, కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, ఆచారాలు కూరుకుపోయినామంటే సంపూర్ణమైన విమోచన లేదని అర్థం. ఎంత ఉంది విమోచన? కొంతే ఉంది. సంపూర్ణమైన విమోచన మానవుడికి ఇవ్వడానికి వచ్చాడు. మానవుల్లో ఉన్న పాపం సంపూర్ణంగా విడుదల చేస్తున్నాడు. మానవుల్లో ఉన్న పాప జీవితం సంపూర్ణంగా విడుదల చేస్తున్నాడు. మానవుల్లో ఉన్నటువంటి దుర్మార్గమైన జీవితం, పాపంతో కూడిన జీవితం కానీ, నష్టపూర్వకమైన జీవితం కానీ, ప్రతి జీవితాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే సంపూర్ణమైన విడుదల ఇస్తున్నాడు. ఎటువంటి విడుదల ఇస్తున్నాడు? సంపూర్ణమైన. ఫోన్ సైలెంట్లో పెట్టండి అన్న. మందిరానికి వచ్చినప్పుడు ఫోన్ సైలెంట్లో ఉండాలి, మీటింగ్లో ఉండాలి. సంపూర్ణమైన విడుదల ఇచ్చేస్తున్నాడు. ఎంత సంపూర్ణత ముంగటాన్ని, ఎంత సంపూర్ణత అంటే సంపూర్ణమైనదంటే కొరత లేనంత విమోచన. ఎంత కొరత లేనంత విమోచన. మానవుడు పాపం నుండి దేవుడు అంతగా విమోచిస్తున్నాడు. సగం విమోచించి సగం విమోచించుకోవడం లేదు. సగం విమోచించి సగం విమోచించుకోవడం లేదు. పూర్తిగా మానవుడు దేనికైతే దేని నుండి అయితే విమోచించబడతలేదు దాని నుండి విమోచనిస్తున్నాడు. ఇది మొదటి మాట. రెండవదిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడో కావు, కుమారుడవే. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే దాసుడవు కావు అంటే ఏం చేస్తున్నాడు? దాసత్వం నుండి మనం విడిపిస్తున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు అర్థమవుతుందండి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపడం ద్వారా ఏం జరుగుతుంది? సంపూర్ణమైన విమోచన వస్తుంది. అంటే కొరత లేనంత విమోచన. మానవుని యొక్క పాపములకు, మానవుని యొక్క బలహీనతలకు, మానవుని చేసినటువంటి చేతులతో కాళ్ళతో చేసిన ప్రతి పాపములకు సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది దేవుని దగ్గర. యేసు ప్రభు వారిని దేవుడి లోకాన్ని పంపడం ద్వారా కాలం పరిపూర్ణమైనప్పుడు. 2, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా ఏం జరుగుతుంది? దాసత్వం ఉన్న వాడికి విడుదల ఇచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విడుదల. ఒక మనిషి దేనికైతే దాసుడు అవుతున్నాడో, అనేక కోణాలు ఉంటాం. కొంతమంది అబద్ధాలకి, కొంతమంది మోసాలకి, కొంతమంది పాపానికి, కొంతమంది ఇంకా అనేక రకమైన విషయాల్లో దాసులు అయిపోతారు. మానవుడు దేనికైతే దాసుడు అవుతున్నాడో, మానవుడు దేనికైతే దాసత్వం కలిగి దాసుడుగా ఉంటున్నాడో, ఆ దాసత్వం నుండి విడుదల ఇవ్వటం కొరకు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఏ కాలం పరిపూర్ణమైంది? విమోచించే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఏ కాలం అది? విమోచించే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. 2, ఏ కాలం పరిపూర్ణమైంది? దాసత్వం నుండి విడుదల పొందేటటువంటి కాలం సంపూర్ణమైంది కాబట్టి దేవుడు తన కుమారుని పంపి దాసత్వం నుండి వారిని విడుదల చేస్తూ వస్తున్నాడు. ఈరోజు చాలామంది అనేక విషయాలకు దాసులు అయిపోతారు. చాలామంది చెడు స్నేహితులు దాసులు అయ్యేవాళ్ళు ఉంటారు, మందుకు దాసులు అయ్యేవాళ్ళు ఉంటారు, పాపానికి దాసులు అయ్యేవాళ్ళు ఉంటారు. ఇంకా అనేక కోణాలు మనకు ఉండయి. టీవీలని, ఫోన్లని, ఇంకా
బైకులు కానీ, కార్లు కానీ, ఇక రకరకాల విషయాలు అన్నిటికీ దాసులైపోయి వాళ్ళు ఉన్నారు. ఎందుకు? అంత ప్రేమ, అంత ఇష్టంగా ఉండేవాళ్ళు ఉంటారు. అవంటే దాసత్వం. కానీ బైబిల్ ఏమంటుందంటే యేసు ప్రభువు ఈ లోకానికి కాలం పరిపూర్ణమైనప్పుడు ఎందుకు వచ్చాడు? ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చాడంటే దాసత్వం అనే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి దాసత్వంలో ఉన్న మనుషుల్ని ఏం చేస్తున్నాడు? విడుదలిస్తున్నాడు. నువ్వు దాసుడు కాదు అంటున్నాడు. మనం దేనికి దాసులమే? అన్ని విషయాలకి మనం దాసులమే. ఏది దేవుని దగ్గర చేయకూడదంటామో ఒప్పుకుంటామో అదే ఇంటికి వచ్చి చేస్తాం. అంటే అర్థం ఏంటి? దాసులం అయిపోతున్నామని అర్థం. దాసత్వం నుండి విడుదల ఇవ్వటం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టాడు. కాలము పరిపూర్ణమైంది. విడుదల కాలం పరిపూర్ణమైనప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. జన్మించి మానవాళి యొక్క జీవితంలో దేనికైతే దాసులైపోయి ఉండారో దాని నుండి విడుదల ఇవ్వటానికి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపాడు. ఇది రెండో మాట. మూడోదిగా అంటే మనుషుని యొక్క ఏవైతే మనుషుని దాసులుగా చేసుకుంటున్నాయో వాటి నుండి విడుదల ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. వాటి నుండి విడుదల మానవుడికి అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుడు. ఇది రెండు. మూడో విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. చాలన్నా, కుమారుడువైతే అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి ఏం చేస్తున్నాడంటే కాలము సంపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపాను అని అక్కడ రాయబడుతూ వచ్చింది. 4:4 గలతీలో రాయబడిందా లేదా? అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4:4 ఏముంది? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. పంపి ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రానికి లోబడి సకృతమైనటువంటి పిల్లలుగా చేస్తూ వచ్చాడు. దీంతోపాటు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ కాలం పరిపూర్ణమైనది. ఏ కాలం పరిపూర్ణమైనది? విమోచన అనే కాలం పరిపూర్ణమైనది. 2 దాసత్వం అనే కాలం పరిపూర్ణమైంది. ఆ సమయంలో దేవుడు తన కుమారుని పంపి విమోచిస్తున్నాడు, విడుదల కలుగు చేస్తున్నాడు. ఇంకా నేను ఇంతకుముందే చెప్పా, ఒక వ్యక్తి బెయిల్ మీద వచ్చినంత మాత్రాన్ని విడుదల కాదు. అది కోర్టు కేసు కొట్టేస్తేనే పరిపూర్ణమైన విడుదల. యేసు ప్రభువు విమోచిస్తున్నాడు వాటి నుండి. తర్వాత వాటి నుండి కూడా పరిపూర్ణమైన విడుదల ఇవ్వటం కొరకు దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఇది 2. మూడోదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తన కుమారులుగా. ఆయన కుమారునే కాదు, దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఎందుకు ఈ లోకానికి ప్రభుని పంపాడంటే మనల్ని దేవుడు తన కుమారులుగా చేసుకోవడానికి. ఇక్కడ చాలా విచిత్రం ఉంది. దేవుడు తన కుమారుని లోకాన్ని పంపటం ఏంటి? మనం దేవుని కుమారులకు ఎట్ట అవుతున్నాం అంటే ప్రభు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో నేను మిమ్మల్ని దాసులని పిలవను, ఏమని పిలుస్తానన్నాడు? కుమారులా? వాక్యం చదవండి అక్క. నేను మిమ్మల్ని దాసులని పిలవక. యోహాను సువార్త 15వ అధ్యాయం 15-16 వచనాలు ఏమన్నాడు? 15వ అధ్యాయము 15-16 వచనాలు. 17కి వెళ్ళావు అక్క నువ్వు. 17, 13, 14 కదా మీరు చదివేది. 15 యోహాను సువార్త. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు దాసుడు తన యజమానుడు. నేను చదువుతున్నాను ఉండండి. మీరు 14, 13, 14, 15 చదువుతున్నారు. నేను చదువుతా చూడండి. అది వాస్తవమైంది. ఇంకా మీరు సండే స్కూల్ టీచర్సే తడబడితే ఎట్టగక్క చెప్పండి. ఏమని ఉందాడా? యోహాను సువార్త 15వ అధ్యాయం 15 వచనం 16 వచనం స్పష్టంగా చెప్పా. ఏముంది అక్కడ? నేను మిమ్మల్ని, ఇప్పుడు కొత్తగా రాసి ఉంది. మరి ఎంతోమంది చదివింది ఏంటి? అది 14 చదివారు. ఇప్పుడు ఏమనుంది? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేట తండ్రిని ఏమడగదురో
అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలుచుండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. ఎలా ఏర్పరిచాడు ఫలించడానికి? ఎలా ఏర్పరిచాడంటే స్నేహితుడు. స్నేహితుడు అంటే ఇంకా దేని కింద వచ్చింది? కుమారుడు కింద వచ్చింది. దేని కింద వచ్చింది? కుమారుడు. చూడండి, దేవుని కుమారుడు ఆయన ఉండేప్పటికీ దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ఎందుకు పంపాడు? ఎందుకు పంపాడంటే మనము దేవుని కుమారులుగా చేపట్టడానికి. ఎందుకు? దేవుని కుమారులుగా. యేసుప్రభు వారు ఎవరు? దేవుని కుమారుడు. కుమారుడికి లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ మనం జరిగించుకుంటున్నాం. ఇంకా యేసుప్రభు వారు వచ్చి లోకానికి పుట్టి ఆయన పశువులు సత్రంలో జన్మించి పశువుల పాకలు పెట్టబడి కొన్ని దినాలు ఆయన జీవించి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడి సమాధిని జయించి మరలా ఆరోహణమై పరలోకానికి కొనిపోబడినప్పటికీ మన జీవితాల్లో ఇంకా పశువుల పాకలే ఉంటాయి. ఏముండే? పశువుల పాకలే ఉంటాయి. క్రిస్మస్ వస్తే మనం పెట్టేది పశువుల పాకలు. స్టేటస్లు కూడా ఇప్పుడు వాట్సాప్లో కూడా అయ్యే పెడుతున్నారు. పశువుల పాకలు, సత్రాలు, గొర్రె పిల్లలు, గడ్డి, దాంట్లో ఒక తొట్టె, ఇవే మనం పెట్టుకునేది. అక్కడ ఇప్పటికీ మరియమ్మ అట్టాగా ఉంది. అక్కడ ఇప్పటికీ యేసుప్రభు అక్కడే ఉన్నాడు. ఇప్పటికి అదే గడ్డి అక్కడ ఉంది. ఇప్పటికి అదే గొర్రె పిల్లలు అక్కడ ఉంది. అవి పెరగలేదు, ఎవడు కోసు తినలేదు, చావను కూడా చావాల. అంటే మన చరిత్ర ఇంకా అట్లాగే ఉండిపోయింది. ఎక్కడ వేసిన పునాది అక్కడే ఉంది. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఇవంతా ఒక లోకాచారం. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ప్రభు చెబుతున్నాడు దేవుని కుమారులుగా చేయటమే నిజమైన క్రిస్మస్. దేవుని కుమారులు ఒకటే నిజమైన క్రిస్మస్. గడ్డి ఎండిపోయింది, గొర్రెలు చచ్చిపోయినాయి, పిల్లవాడు పెద్దవాడయ్యాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. మరియమ్మ కూడా ఈ లోకం విడిచిపెట్టేసింది. ఆ కాలంలో ఉన్న గడ్డి, పశువులు, మనుషులు ఎవరు లేరు. ఇప్పుడు ఏమండి? కానీ దాన్ని ఒక ఉజ్జాయింపుగా ఆలోచన చేసుకుని అవి మనం ఇంట్లో పెట్టుకుంటాం. నిజమైన క్రిస్మస్ ఏంటంటే బైబిల్ చెప్తున్నాడు దేవుని కుమారులుగా మనల్ని చేయటానికి వచ్చాడు యేసుప్రభు. ఈ లోకానికి ఎందుకు పుట్టాడంటే యేసుప్రభు పుట్టడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనల్ని విమోచించడానికి, 2 మనకి విడుదల ఇవ్వటానికి, 3 దేని నుంచి విడుదల దేని నుంచి విమోచన మనకు తెలుసు. పాపము, లోకము, ఆచారాలు, అలవాట్లు అన్నిటి నుండి. 3 దేవుని కుమారులుగా ఏం చేస్తున్నాడు? దేవుని కుమారులుగా దాసత్వం తీసేసి విడుదల ఇచ్చేసాడు. చేసి ఏం చేస్తున్నాడు? దేవుని కుమారులు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు పుట్టాడంటే దేవుని కుమారులుగా మనల్ని చేయటానికి. ఆయన ఏమంటాడు? నేను మేము దాసునని పిలను, ఏమని పిలుస్తానంటున్నాడు? స్నేహితులు. స్నేహితుడు అంటే ఎవరు? కుమారుడితో పాటు సమానులు అనేక అర్థం. ఇప్పుడు మన బిడ్డ స్నేహితులు వస్తారు, వాళ్ళని మనం ఏం చేస్తాం? మన పిల్లలతో పాటు సమానంగా చూస్తామా? నువ్వు వ్యత్యాసం నేను వ్యత్యాసం అని చూస్తామా? మన బిడ్డలతో పాటు వచ్చే వాళ్ళని సమానంగానే చూస్తాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? యేసుప్రభు దేవుని కుమారుడు అయినప్పుడు మనం ఎవరమంటే దేవుని కుమారులమే. ఎలా చేయబడుతూ వచ్చాం? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపడం ద్వారా ఈ లోకానికి తన కుమారుడు వచ్చి ఈ లోకంలో సత్రంలో జన్మించి పశువుపాకులు పెట్టబడి ఆయా పరిస్థితులన్నీ జయించుకుని సిలువని జయించి మరణాన్ని జయించి సమాధిని జయించి తిరిగి లేచి పరలోకం వెళ్ళటం ద్వారా ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనం దేవుని కుమారులుగా చేయబడుతున్నాం. ఏమవుతున్నాము? దేవుని కుమారులుగా. చూడండి ఎంత ధన్యతో. యేసుప్రభు పుట్టింది ఎందుకంటే ఒకటి మన పాపం నుంచి విమోచించడానికి, 2 మన దాసత్వం నుండి మనకు విడుదల చేయడానికి, 3 యేసుప్రభు వారి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఎందుకు వచ్చి పుట్టాడంటే ఎందుకు దేవుడు అనుగ్రహించి ఈ లోకానికి పంపించాడంటే 3వ మాట తన కుమారులుగా కుమార్తెలుగా మనం చేసుకోవడానికి. ఎందుకు? తన కుమారులుగా కుమార్తెలుగా. మరి కుమారులుగా కుమార్తెలుగా అంతకుముందు చేయబడలేదా? చేయబడిన స్థితిలో ఉండా? ఎక్కడున్నావు? తప్పిపోయిన కుమారుడు ఎట్టుండాడు అట్టుండం. తప్పిపోయిన కుమారుడు ఎట్టుండాడు అట్టుండం. దారి తప్పిపోయి ఉన్నాం. స్థితిగతులు మారిపోయి ఉన్నాయి. దేవుడే మనం సృష్టించి మన తల్లి గర్భంలో పెట్టి లోకాన్ని పంపించినప్పటికీ పంపించిన సృష్టికర్తను మర్చిపోయాం. పంపించిన సర్వోన్నతుడైన దేవుని మర్చిపోయాం. ఈ లోకానికి పంపించిన దేవుని మర్చిపోయాం. కాబట్టి ఈ లోకానికి వచ్చిన ఈ లోకానికి మనల్ని పంపించిన దేవుని మనం మర్చిపోవడం ద్వారా దేవుడు తన కుమారుని పంపించి మళ్ళీ గుర్తు చేపిస్తున్నాడు. మీరెవరంటే నా కుమారులు మీరు. ఎవరు? నా కుమారులు. మీరెవరంటే నా కుమార్తెలు మీరు. నా కుమారులు నా కుమార్తెలు మీరు. వేరే విధంగా కాదు, మీరు దాసులు కాదు. మీరు నా దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళిపోవడం ద్వారా మీరు పాపానికి దాసులు అయ్యారు.
కానీ నేను ఇంకా మిమ్మల్ని నా కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటానని ప్రభు ఏం చేస్తున్నాడు? దగ్గరికి తన కుమారులుగా కుమార్తెలుగా దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన మనల్ని తన కుమారులు కుమార్తెలుగా చేయటం కొరకై యేసుప్రభువారు ఈ లోకానికి దేవుడు యేసుప్రభువారిని పంపిస్తూ వచ్చాడు. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడంటే, అయ్యా నువ్వు వెళ్ళు నా కుమారుడా, భూమి మీద నా బిడ్డలు ఉండారు, నీలాంటి వాళ్ళే నా కుమార్తెలు ఉండారు, వాళ్ళు దారి తప్పిపోయారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి నేను తండ్రినని, వాళ్ళు నాకు బిడ్డలని, వాళ్ళ కొరకు నేను ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తున్నానని, వాళ్ళ కొరకు నా దగ్గర ఒక రాజ్యం వాళ్ళకు ఉందని, అది వాళ్ళు పోగొట్టుకోకుండా కాపాడుకోవడం కొరకు ఒక మంచి జీవితం జీవించాలని నువ్వు భూమి మీదకి వెళ్ళి వాళ్ళకి తెలియపరచని దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన కుమారుడు ఈ లోకానికి రావటం ద్వారా మనం దేవుని కుమారులుగా చేయబడుతూ వస్తున్నాం. అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటాం అంటే అర్థం ఏంటి? దేవుని కుమారులనే కదా. ఎవరిని అడుగుతారు? మన బిడ్డలు మనల్ని అడుగుతారా, పక్కన వాళ్ళు అడుగుతారా? మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నాం అంటే మనం ఎవరు? మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం అంటే దేవుని కుమారులు కుమార్తెలమే కదా. మన బిడ్డలు మనల్ని అడగకుండా పక్కన ఉన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారా? అడగరు. ఎందుకు అడగరు? మన బిడ్డలు మనల్ని అడుగుతారు. ఏం కావాలి? ఇప్పుడు మనం ఏ దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా తండ్రి అని యేసుప్రభువును ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? దేవుని బిడ్డలు కుమారులు కుమార్తెలం కాబట్టి. ఈ కుమారులు కుమార్తెలకు ఎట్ట చేయబడ్డాం? ఆయన కుమారుడు ఈ లోకానికి రావటం ద్వారా, ఆయన కుమారుడు ఈ లోకానికి దేవుడు పంపించడం ద్వారా మనం దేవుని కుమారులు కుమార్తెలుగా చేయబడుతూ వస్తున్నాం. ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపి మన కొరకై ఆయన సిలువుకి ఎక్కించడం ద్వారా, ఆయన నలగొట్టుకోవడానికి ఇష్టపడటం ద్వారా, ఆయన కుమారుని లోకంలో మరి సిలువ వేయటం ద్వారా మనం దేవుని కుమారులు కుమార్తెలుగా చేయబడుతున్నాం. ఇదన్నమాట 3 ఇంకెల్లా 4 విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అక్కడ వరకు ఆగండి అక్క. ఏం చేశాడు? తన కుమారుని పంపాడు. పంపి ఏం చేస్తున్నాడు? 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా చూడండి, ఈ దేవుడు తన కుమారుని లోకను పంపి ధర్మశాస్త్రానికి లోబడేటట్టు చేశాడు. ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించేటట్టు చేశాడు. చేయటమే కదా, ఇంకేం చేస్తున్నాడు? కాలం పరిపూర్ణమైన కాలం అనుగ్రహించబడినప్పుడు మానవుని విమోచిస్తున్నాడు, ఇంకా దాసత్వం నుండి విడుదలిస్తున్నాడు, ఇంకా దేవుని కుమారులుగా చేస్తున్నాడు, కుమారులు కుమార్తెలుగా. ఇంతటితోనే ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కార్యం అయిపోలా. ఈ లోకానికి వచ్చిన కార్యం, యేసు ప్రభు ఈ లోకానికి పుట్టింది, ఈ క్రిస్మస్ అన్నది అప్పటితో అవలా. విమోచించడం, దాసత్వం నుంచి విడుదల కలుగు చేయటం, దేవుని కుమారులుగా చేయటంతోనే క్రిస్మస్ అన్నది అయిపోలా. ఇంకెందుకు పుట్టాడు? వారసులుగా చేయటానికి. ఎందుకు? వారసులు. నేనంట మీ వారసులు ఎవరక్క అని అంటే ఏం చెబుతావు? నాకు ఒక కొడుకు ఉన్నాడు, నాకు ఒక కూతురు ఉందని ఏదో ఒక వారసులుగా చెబుతావు. అసలు ఇంకో సత్యం ఏంటి తెలుసా? మనకు వారసులు ఉండాలి అనుకుంటున్నాం, మనమే ఇంకొక ఆయనకు వారసులు. మనకు వారసులు ఉండదు, వారసులు కాదు. అది ఈ లోకమైన బంధత్వం. నిజమైన వారసత్వం ఎక్కడుందో తెలుసా? దేవునిలో ఉంది. దేవుని ద్వారా వచ్చే వారసత్వం ఒక్కరికి మాత్రమే సంప్రాప్తి అయింది, అందరికీ లేదు. అబ్రహాముకి ఇచ్చాడంటే అది ఆశీర్వాదం. నీ పిల్లలు ఇస్రాయేలులో ఉంటారన్నది ఎందుకు చెప్పాడు? అది ఆశీర్వాదం. కానీ వారసత్వం అన్నది ఒక్కరికే ఇస్తాడు. ఒక ఇంట్లో 4-5 మగపిల్లలు పుట్టారు అనుకోండి, ఎంతమందికి ఇంట్లో వారసత్వం ఉండేది? ప్రాముఖ్యమైన వారసత్వం ఎవరు? మొదటి వాడికి ఉండేది. తర్వాత వాళ్ళు వారసత్వం ఉంటారు, కానీ మొదటి వారికి ఎవరికి ఉండేది? మొదటి వారికే. ఇప్పుడు 12 గోత్రాలు ఉండే ఇశ్రాయేలు 12 గోత్రాలు. ప్రాముఖ్యమైన గోత్రం ఏంది? లేవీలా? వదిలేక నేనే చెబుతానే. యోధా గోత్రం. ప్రాముఖ్యమైన గోత్రం ఏంటి? యోధా గోత్రానికి వచ్చేసింది. ఎందుకు? ఒక కోణంలో అట్లా ఇట్లా తిరుగుతే చివరికి ఎక్కడ చేరాలో అక్కడ చేరుతుంది. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ప్రాముఖ్యంగా దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపాడంటే, ఒకటే మనల్ని విమోచించడానికి,
2 దాసత్వం నుండి విడుదలవటానికి, 3 తన కుమారులు కుమార్తెలుగా చేసుకోవడానికి, 4వదిగా మనల్ని వారసులుగా చేయటానికి. ఎందుకు వారసులుగా? ఎక్కడ వారసులుగా చేస్తున్నారు? మనం వారసులుగా చేస్తాం. ఎక్కడ చేస్తాం? మనం కష్టపడి సంపాదించిన ఆస్తికి మన బిడ్డలను వారసులుగా చేస్తాం. అంతేనా? మనం కష్టపడి సంపాదించిన ఆస్తికి మన బిడ్డలను వారసులుగా చేస్తాం. కానీ దేవుడు పరలోకానికి వారసులుగా చేస్తున్నాడు యేసుప్రభువు ద్వారా. యేసుప్రభువు ద్వారానే, యేసుప్రభువు ఈ లోకం పుట్టడం ద్వారానే, ఈ లోకంలో జన్మించడం ద్వారానే, యేసుప్రభువు ఈ లోకంలో పుట్టడం ద్వారా పరలోకానికి వారసులుగా చేయబడుతున్నామంట. పరలోకం. సరే, మన బిడ్డలకు మనం ఇచ్చే వారసత్వం ఏంటి? ఒక ఇల్లు ఇస్తాం, పొలం ఇస్తాం, ఇంకా ధనం ఇస్తాం. ఇంకా అంతమించి ఏమి ఇస్తామా? వారసత్వం ఇంకా అంతమించి ఏం లేదు. ఇల్లు, ధనము, పొలాలు, ఆస్తులు ఇస్తాం. వాడు మనం ఇచ్చిన తర్వాత తాగుబోతూ తిరిగిపోతూ అయితే ఉండా ఆస్తి బాగొట్టుకుంటాడు, ఇంకా పొలాలు బాగొట్టుకుంటాడు, ఇల్లుని అవసరమైతే తాకట పెట్టేస్తాడు, అమ్మేని కూడా అమ్మేస్తాడు మనం చెప్పకుండా. ఇంకా ఇంకేముంది? ఇంకోటి ఇల్లు, ఆస్తి, పొలము అయిపోయింది. ఇంకా ధనం ఉంది. అది వీటన్నిటికన్నా ముందరే ఖర్చు పెట్టేస్తాడు. ఈ ఇల్లు అమ్మకు మునిపే, ఈ ఆస్తి అమ్మకు మునిపే, ఈ పొలం అమ్మకు మునిపే, ఈ ఇల్లు తాకట పెట్టక మునిపే ఉండదని మొత్తం అయిపోయిన తర్వాత వీటన్నిటిని మీరు తాకట పెట్టుకుంటూ అమ్మేసుకుంటూ వెళ్తుంది. అంటే అర్థమేంటి? మనం ఇచ్చేవి నిత్యత్వం కలిగినటువంటి ఆశీర్వాదాలు కాదు. మనం ఇచ్చే వారసత్వం ఏంటంటే నిత్యత్వానికి సంబంధించింది కాదు. మనం ఇచ్చే వారసత్వము ఈ లోకానికి సంబంధించింది, క్షయం అయిపోయే వారసత్వం. కానీ దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపి, ఎవరిని? యేసుప్రభు వారిని ఈ లోకాన్ని పంపి, దేవుడు ఏం చేస్తున్నాడంటే నిజమైన వారసులుగా తన కుమారుడి ద్వారా భూమి మీద ఉన్న మనుషుల్ని చేపిస్తున్నాడు. భూమి మీద ఉన్న మనుషుల్ని ఏం చేస్తున్నాడు? నిజమైన వారసులుగా. అసలు యేసుప్రభు వారి లోకానికి జన్మించిన కారణం అదే. ఎందుకు జన్మించాడు? మనల్ని దేవుని యొక్క రాజ్యంలో వారసులుగా చేయడానికి. అలా ఎప్పుడైనా గమనించావా? మనమేంటి, మన చరిత్ర ఏంటి, మన స్థితిగతులు ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో రాయబడుతూ వచ్చిందేమని? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని. పౌలు ఏమంటాడు? ఒకప్పుడు నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును, ఇంకా పాపుల్లో ప్రధానమైన పాపిని. మరి ఇవన్నీ చేసి చివరికి పౌలు ఏమవుతున్నాడు? దేవుని రాజ్యానికి వారసు అవుతున్నాడు. అర్థం చేసుకోండి, ఎటువంటి వ్యక్తులను దేవుని రాజ్యానికి వారసుడిగా చేస్తున్నాడు. ఒకప్పుడు మన చరిత్ర చూడగా అసహించుకునేటువంటి జీవితం, కానీ ఇప్పుడు చూడగా పరలోక రాజ్యానికి వారసులు అయ్యామంట. ఒకప్పుడేమో ఇక్కడ ప్రజలందరూ అసహించుకుంటున్నారు. ఓ దొంగతనం చేస్తే ఊరుకుంటారు అందరూ. రాత్రి పాపం అక్కోళ్ళ ఇంటికాడ ఎన్నో రోజుల మీద ప్రార్థించగా కూడికి పెట్టాం. ఏమైంది? చెప్పులు దొంగతనం జరిగింది. అవి కూడా కొత్త చెప్పులకు నిన్నే కొన్నారంటే వాళ్ళు ఎత్తిపోయారు. దొరికినాయి లేక కొట్లాడగా బయటకు వచ్చినాయి. అవి కూడా నేను చూస్తానే ఉండి అంత లైవ్లో. ఏమైంది? ఎప్పుడు దొంగతనం చేసిందో కూడా తెలీదు. ఎతికెళ్ళి చక్కగా ఇంట్లో పెట్టుకుంది, బీరువా మీద పెట్టింది. చూడండి, కొత్త చెప్పులు దొంగతనం చేసి చెప్పులు పోయి ఏడుండే బీరువా మీద ఉండే. ఎవరో చూశారు, చూడాల్సిన ఆయన చూశాడు, ఆమె భర్త చూశాడు, పలానా ఆమె ఎత్తుకెళ్ళిందమ్మా అని చెప్పాడు. ఎత్తుకెళ్ళేటప్పుడు ఈయనేం చేశాడు? వాస్తవానికి భార్య చెప్పులని తెలుసు, ఈడ చూస్తా ఉన్నాడు. ఆమె ఎత్తుకుపోయింది. ఆమె కూడా అనుకుంది వీళ్ళకి ఆదట్టుకుంటాలే అని ఎత్తుకుపోయిన తర్వాత చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది? పోయి అడుగుతుంది, ఇస్తావా ఇంట్లో సామాను బయటకు వేయమంటావా? ఇస్తానమ్మా, నీ చెప్పులు నువ్వు తీసుకొని. అప్పటిదాకా లేవులేమంతా తెచ్చిచ్చింది. ఈ లోకంలో ఉండవన్నీ కూడా వ్యర్థమైపోయాయి, శాశ్వతమైన కావు. మనం ఎలాంటి వారు అంటే దొంగలమే, దేవుని మహిమను కోల్పోయిన వారిమి, దేవుని పరిశుద్ధత లేని వారిమి, దేవుని యొక్క రక్షణ, దేవుడిచ్చే రక్షణని పొందలేనటువంటి స్థితిలో ఉండ మనల్ని యేసుప్రభు వారి లోకానికి వచ్చి, యేసుప్రభు వారి లోకానికి రావటం ద్వారా, దేవుడు తన కుమారుని పంపటం ద్వారా ఏం చేయబడుతుంది? మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నాం. ఒక దొంగ దేవుని రాజ్యానికి వారసుడు అంట, ఒక వ్యభిచారి దేవుని రాజ్యానికి వారసులు, ఒక అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు, ఒక నరహత్య చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు, ఒక చెడ్డ ఆలోచన కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు, మనసులో దురాలోచన కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు. ఎలా? వీళ్ళేంటి ఆ రాజ్యానికి వారసులు అవటం ఏంటి?
యేసు ప్రభు ద్వారా. ఎలా అవుతున్నారంటే వీళ్ళందరికీ వీళ్ళ జీవితాన్ని బట్టి అవట్లా. ఒక దొంగ జైలుకి వెళ్తాడు, కానీ ఇది మంచి ప్రదేశానికి ఎందుకు వెళ్తాడు చెప్పండి? వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? దొంగలకు సపరేట్ ఉంది శిక్ష. మరి ఇక్కడ దొంగలు ఇక్కడికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? క్షమించడం కాదు, క్షమించడంతో పాటు దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడంటే 365 వర్తమానాలు చెప్పొచ్చు. 365. కాబట్టి సంవత్సరం మొత్తం క్రిస్మస్ నడితే చెప్పొచ్చు, కానీ మనకు నడవదు కదా. కాబట్టి దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడంటే ఒక మాట, విమోచించడం, ధర్మశాస్త్రానికి లోబడి ఏం చేస్తున్నాడు? సకృతమైన పిల్లలుగా చేయటానికి, పుత్రులుగా. అయితే కాలము పరిపోయింది. కాలము పరిపూర్ణమైన కాలం ఎలాంటిది? విమోచించడానికి పరిపూర్ణమైంది. 2 దాసత్వం నుండి విడుదల చేయటానికి. 3 కాలం పరిపూర్ణం ఎందుకైంది? దేవుని కుమారులుగా మనం చేయటానికి. కాలం ఊరనే పరిపూర్ణతలకు రాలా, దేవుడు మన కొరకు పరిపూర్ణతకు తీసుకొచ్చాడు. 4 కాలం ఎందుకు పరిపూర్ణత అయింది? పరిపూర్ణత అవ్వబట్టే తన కుమారుడిని లోకానికి పంపింది. ఎందుకు పరిపూర్ణత అయింది? వారసులుగా చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి కాలం పరిపూర్ణత అయింది. కాలము పరిపూర్ణతలోకి వచ్చిన తర్వాత మనం దేవుని రాజ్యానికి వారసులుగా అవుతున్నామట. అంటే చూడండి, దేవుని ఉద్దేశాలన్నీ మన ఆలోచనల కంటే అసలు మన ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తే మన మైండ్ పగిలిపోయింది. ఎందుకంటే ఒక బైక్లో కానీ, కారులో కానీ, సైకిల్లో కానీ గాలి పెడితే గాలి ఎక్కువైతే ఏమైంది? సైకిల్లో బయలిపోయిందిలే, మిగతా వాటిలో బాగా గాలి పెడితే ఏమైంది? తర్వాత గాలి పెడితే ఏమైంది? టప్పున బయలిపోయింది. మన మైండ్ ఎక్కువ దేవుని గురించి ఆలోచించినట్టు బయలిపోయింది. ఏడ తెలుసుకుంటాం? మన మైండ్లో ఏడ కూర్చుకుంటాం? మైండ్లో కూర్చుకోవడం కాదు, చిన్నదే కదా, ఎంతని కూర్చుకోగలుగుతాం? ఎంత కూర్చుకున్నా చిన్న మెదడులో కొద్ది కంటే ఎక్కువ కూర్చుకోలేం. దాది కూడా ఎక్కువైపోతే నేను భరించలేనయ్యే దేవుని గురించి అని అది బయలుపోయింది. నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు, హైదరాబాద్లోనే ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయనకి దేవుడు అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే చెప్పలేనంత పిచ్చి. అంత పిచ్చివాడు ఏమైపోయాడు తెలుసా? నిజంగానే పిచ్చోడు అయిపోయాడు. ఏమైపోయాడు? నిజంగానే పిచ్చోడు అయిపోయాడు. ప్రతి దానికి దేవుడు దేవుడు అనుకుంటూ ఉండేవాడు. దేవుడు దేవుడు అనొద్దని నేను అంటలా. మనం చేసే పనులు కూడా చేసుకుంటూ వెళ్ళాలా. దేవుని మీద ఆధారపడితే దేవుడి కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి. కానీ తన పిచ్చి ఎలా ఉందంటే బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ప్రార్థన చేసుకునేవాడట. ఎంత పిచ్చిలో ఉన్నాడో చూడండి. ఇక అంటే ఏంటి? ఒక మనిషి దేవుని ప్రేమించాల, కానీ పిచ్చిగా కాదు, ప్రేమతో ప్రేమించాలి ప్రభుని. అప్పుడే మానవుని యొక్క జీవితంలో సంతోషం ఉంటుంది. అయితే చెప్పేది ఏంటంటే, దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపాడంటే మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేయటానికి. కాలము పరిపూర్ణంలోకి ఎందుకు వచ్చింది? విమోచించడానికి, దాసత్వం నుండి విడుదల చేయటానికి, దేవుని కుమారులు కుమార్తెలుగా చేయటానికి, తర్వాత వారసులుగా చేయటానికి. చూడండి, మనము అశాశ్వతమైన వాటి మీద మనసు పెడతాం. మన ఆలోచన ఉద్దేశాలను ఎలా ఉంటాయి? భూ సంబంధమైన విషయాల్లోనే ఉంటాం. దేవుని మందిరంలో దేవుని మందిరంకి వెళ్ళినా ఎక్కువ శాతం మన ఆలోచన ఎలా ఉంటాయంటే భౌతికమైన వాటి మీద మనసు పెడతాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు నీకు ఈ లోకానికి సంబంధం లేదు, ఈ లోకమే నీది కాదు. నువ్వు పౌరసత్వాన్ని పొందేవు, వారసత్వాన్ని పొందేవు. మన రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. మనం దేనికి వారసులమి? పరలోక రాజ్యానికి వారసులమి. దేవుని రాజ్యానికి మనం వారసులమి. ఈ లోకానికి కాదు మనం వారసులమి, కుటుంబానికి కాదు వారసులమి, ఈ లోకంలో ఉండవారికి కాదు. దేవుడు తన కుమారుని కాల పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఎందుకు పంపాడు? మనము ఆయన కుమారుడు దేవుని రాజ్యానికి వారసులే కాబట్టి మనం కూడా దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపాడు. మనం ఇప్పుడు ఎక్కడ వారసులమే? ప్రతి మనిషి గుండె మీద క్రైస్తవుడు అనేవాడు చేసుకుని సంతోషంగా చెప్పవచ్చు, నేను ఈ లోకానికి వారసుని కాదు, నేను దేవుని రాజ్యానికి వారసుని. ఎవరైనా చెప్పగలరు? నిజమైన రక్షణ, మారు మనసు, బాప్తిసం పొంది విశ్వాస జీవితంలో ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు వైపు చూస్తూ ప్రభుతో సహవాసం కలిగిన విశ్వాసి గుండె మీద చేసుకుని చెప్పొచ్చు, నాది పరలోక పౌరసత్వం, నేను పరలోకానికి వారసుని. యేసు ప్రభు ఈ లోకానికి జన్మించింది ఎందుకంటే మనల్ని పరలోకానికి వారసులుగా చేయటానికి. ఇది 4. ఇంకో మాట చూసి ముగిద్దాం రండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నా తండ్రి నాయనా తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు హృదయములోనికి పంపెను. అది కాబట్టి దేవుని కుమారుడి లోకానికి ఎందుకు దేవుడు పంపాడంటే కుమారుల్లో ఉన్న ఆత్మని మనలోకి పంపించడానికి. ఎందుకు? కుమారుల్లో ఏ ఆత్మ అవుతుందో ఆత్మని మనలోకి పంపించడానికి తీసుకొచ్చాడు ఈ లోకానికి తన కుమారుని. కుమారుల్లో ఉన్న ఆత్మ ఎలాంటిది? కుళ్ళు పట్టనటువంటి శరీరం, అది కుళ్ళు పట్టినటువంటి ఆత్మ, నరకంలో కాలిపోయినటువంటి ఆత్మ. ప్రభు ఏమంటాడు? ప్రభు చెప్పేది, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో నీవు నన్ను వెంబడించమంటున్నాడు. మృతమైనటువంటిది కాదు, మృతుల్లో నుంచి లేపబడినటువంటి ఆత్మ, పునరుద్ధానం కలిగినటువంటి ఆత్మ, పరిశుద్ధమైనటువంటి ఆత్మ, నిర్దోషమైన ఆత్మ, నిష్కలంకమైనటువంటి ఆత్మ, పాపంలో చేరక ప్రత్యేకించబడిన ఆత్మ. అటువంటి ఆత్మ మనలో ఇవ్వటం కొరకు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు ఈ లోకాన్ని పంపాడు దేవుడు? దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క ఆత్మ మనలో నింపటానికి. ఆత్మ ఎలాంటిది? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆత్మ. అంత గొప్ప ఆత్మని మనలోకి నింపటం కొరకు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుని కుమారుడి ఆత్మ అలా ఉందంటే దేవుని ఆత్మ ఇంకెలా ఉంది? ప్రభు ఒక మాట అంటాడు, దేవుని ఆత్మ ఎలా ఉందో మీరు చెప్పండి, ఒక మాట నేను ముగిచ్చేస్తాను. దేవుని ఆత్మ ఎలా ఉంది? ప్రభు అంటాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున. ఏమంటాడు? నీవును నేను అంటే అర్థం ఏంటి? కుమారుల్లో ఏ ఆత్మ ఉందో తండ్రిలోనూ అదే ఆత్మ, తండ్రిలో ఏ ఆత్మ అవుతుందో కుమారుల్లోనికి అదే. అంటే అర్థం ఏంటి? ఏకమైనటువంటి ఆత్మ. మన యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు పుట్టాడు? ఈ క్రిస్మస్ దేనికంటే మనం దేవునిలో ఏకమైపోవటానికి, దేవునిలో కలిసిపోవటం కొరకై, మనల్ని దేవునిలో కలపటం కొరకు ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపాడు. మరి మనం అంతకుముందు ఎక్కడున్నాం? యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు, అంటే మన జీవితాల్లోకి రాకమునుపు నామకార్థమైన ఏమంటారు క్రిస్మస్లు జరిగించుకుంటూనే ఉండాం. అదే బొమ్మలు, అదే స్టార్లు, అదే శిలులు, అదే చెట్లు, అదే లైటింగ్. నేను కూడా కొత్తలో ఈ మాట చెప్పి నేను ముగిస్తానే. నేను కూడా ఆరంభ దినాల్లో క్రిస్మస్ అంటే ఎలా చేసేవాడిని అంటే ఒక వెల్డింగ్ షాప్కి వెళ్ళేవాడిని, 4 రాడ్లు తీసుకెళ్ళేవాడిని, తీసుకెళ్ళి ఒక స్టార్ లాగా చేపించి దాని కొరకు అప్పుడే కొత్తగా లైటింగ్లు వస్తున్నాయి, ఆరిపోతున్నాయి వెలుగుతాయి, ఆరిపోతాయి వెలుగుతూ ఉంటాయి. అవి కొనుక్కొచ్చా, ఒక చుట్ట పెద్ద వైర్ కొనుక్కొచ్చా, స్టార్ చుట్టూ కట్టేం చేశాను, ఇనప దాంతో వెల్డింగ్ చేశా, చక్కగా దానికి కరెంటు పెట్టేసేసి వెలుగుతూ ఉండే లైట్లు. అందరూ అంటున్నారు, రే వీడు బలి పెట్టాడు అంటున్నాడు. నాకు కావాల్సింది రాలేక దాంట్లో నుండి ఏంటి, మధ్యలో పశువులు తొట్టి పెట్టాలనుకున్న దొరకట్లా, అదేం చిన్న చిన్న రాడ్లతో చేసాం, మధ్యలో అది ఆగట్లా. చూస్తేనేమో కరెంటు మొత్తం చేసిన చక్కగా ఐరన్తో, చాలా బాగా అనిపించింది. అదే వాస్తవం అనుకున్నా, అదే నిజమేమో అనుకున్నా, అదే సత్యం అనుకున్నా. నిజమైనటువంటి లోతైన క్రిస్మస్ డిసెంబర్ 18వ తారీఖు నేను పొందుతూ వచ్చా. నిజమైన క్రిస్మస్ యొక్క విధానం ఏంటి, నిజమైన క్రిస్మస్ యొక్క సాదృశ్యం ఏంటి, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి, డిసెంబర్ 18వ తారీఖు 2011 మధ్యాహ్నం 3:30కి నేను పొందుతూ వచ్చాను. అది వాస్తవం. ఎందుకంటే నిజమైన క్రిస్మస్ అంటే మనం తెలుసుకోవాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టిందని మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి మన హృదయంలో కూడా పుట్టాలి కదా. ఏదో పుట్టాడు పశువుల పాకలో, ఇంకెంతకాలం పశువుల పాకలో పెడతాయన్ని హృదయంలో పెట్టుకోవా? ఇక సంవత్సరాన్ని పశువుల పాకలో పడుకోవాల్సిందే. మరి హృదయంలో ఎప్పుడు పడుకుంటాడు? హృదయంలో ఎప్పుడు ఉంటాడు? అపోస్తలుడైన పౌలు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 వచనం ఏమంటాడు? 20వ వచనం, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను,
ఎవడైనా నా స్వరం తలుపు చేసినా నేను అతని తర్వాత నాతోనూ భోజన సహవాసం అంటాడు. మరి ఎన్ని సంవత్సరాలని పశువుల పాకలని పెడతాం? ఎన్ని సంవత్సరాలని అదే గొర్రెల దగ్గర పెడతాం? ఎన్ని సంవత్సరాలని అదే స్టారు, అదే గొర్రెలు, అదే గడ్డి, అదే ఎక్కడ పెడతాం? మరి ఆయన తొట్లో నుంచి లేగవలేదా? ఇంకా చిన్నపిల్లోడిలాగానే ఉన్నాడా? మళ్ళీ ఎప్పుడు లెగుతాడు? గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు లెగుతాడు. 40 దినాలు ఉంటాయి, అప్పుడు లెగుతాడు. దేనికి? ఇక్కడ తొట్టులో ఉండాయన అక్కడ సిలువ వేయబట్టడానికి లెగుతాడు. ఇక మధ్యలో ఏం జీవించాడు? ఏముండదు. చాలామంది క్రైస్తవులు, చాలామంది యొక్క జీవితాలు అదే. గమనించాల్సింది ఏంటంటే ఆయన వచ్చాడు, పశువుల సత్రంలో పుట్టాడు, పశువుల పాకలో జన్మించాడు, పశువుల పాకలో పెట్టబడుతూ వచ్చాడు, అక్కడితో అయిపోయింది. ఇక ఆ పశువుల పాక లేదు. పశువుల పాక సాదృశ్యమైన మన హృదయాల్లో నివసిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు? మన హృదయాల్లో ఉన్నాడు. ఇంకా పశువుల పాకలో పెడితే ఇంక మన హృదయం ఇంకెప్పటికి ఎత్తాము దేవునికి? అది పక్కా ఆచారం, ఒకటి కాదు. ఏమవుతుంది? ఎడ చెప్పుకుంటూ పోతే క్రైస్తవులు అయ్యండి ఎన్ని ఆచారాలు చేస్తున్నామో అసలు దేవుని రాజ్యానికి వెళ్ళాం. అట్టయితే చాలా ఆచారాలు ఉన్నాయి. కొంతమంది గోరింటాకు, కొంతమంది ఏమంటారు కలర్లో తలకి, కొంతమంది ఏమో మొఖాలు ఫేస్ ప్యాక్లు, కొంతమంది ఏమో ఇంటికి పసుపులు, ఇంటికి రంగులు, ఇవన్నీ పెట్టుకుంటే అసలు దేవుని రాజ్యం ఉండదు మనకి. అది వదిలేండి దాని సంగతి మనకి. కాబట్టి ఏమవుతుంది? ప్రభు పుట్టిందే ఎక్కడ పుట్టినా మన హృదయాల్లో ఉండాలి. నూతనంగా మన హృదయంలో జన్మించాలి, మన హృదయంలో ఉండట్టు ఉండాలి. మనం నూతనంగా జన్మిస్తే మన హృదయంలో ప్రభు ఉంటాడు. మనం నూతనంగా జన్మించుకోకుండా ప్రభు మన హృదయాల్లోకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తాడు? నేను అంటున్నా కదా, చాలామంది జీవితాలు ఇలా ఉన్నాయి. నూతనమైన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మానవునికి ఇవ్వటం కొరకు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఇది వాస్తవం, మనం నమ్మినా నమ్మకపోయినా. ఎందుకు పంపాడు? దేవుని యొక్క ఆత్మ తన కుమారులోకి పంపించబడిన తన కుమారులోని ఆత్మ మనలోకి పంపించడం కొరకు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని లోకానికి పంపాడు. మీరు అనొచ్చు, బ్రదర్ డైరెక్ట్గా మనలోకి తీసుకురావచ్చుగా దేవుడు తన ఆత్మను తన కుమారులోకి ఎందుకు తెచ్చాడు? డైరెక్ట్గా తెస్తే మనం వింటామా? ఇప్పుడు ప్రవక్తలు లేకపోతే ప్రజలు మాట వింటారా? రాజులు లేకపోతే మాటలు వింటారా? యాజకులు లేకపోతే మాట వింటారా ప్రజలు? ఎవరి దారి వాడిది అయ్యిద్ది. ఒకడు తూర్పు పోతాడు, ఒకడు పరమడు పోతాడు, ఒకడు ఉత్తరం, ఒకడు దక్షిణం పోతాడు. ఏమైంది? ఎవరి దారి వాళ్ళదే. అందుకే ప్రవక్తల్ని, యాజకుల్ని, రాజుని ఎందుకు దేవుడు నియమించాడు? ప్రజలు కరెక్ట్ అయిన విధంగా నడిపించబట్టానికి. మరి దేవుడు డైరెక్ట్గా ప్రవక్తను పంపిన తర్వాత మనుషులతో మాట్లాడుతున్నాడా? ప్రవక్తల ద్వారా మనుషులకు తెలియపరుస్తున్నాడు. ప్రవక్తల ద్వారా తెలియపరిచినప్పుడే మనుషులు తెలుసుకోగలుగుతున్నారు. దేవుడు మాట్లాడితే తెలుసుకోగలుగుతున్నారా? ఆ మర్మం యొక్క విధానం తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ప్రవక్తలు ఏర్పరిచి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిస్తూ వచ్చాడు. మనలోకి దేవుని ఆత్మ డైరెక్ట్ వస్తే మనం దాన్ని తెలుసుకోలేం. కాబట్టి తన కుమారునిలోకి పంపించి ఆ కుమారునితో ఉన్న ఆత్మ మనలోకి పంపిస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు తన కుమారుని లోకానికి పంపిన విధానం ఇది. దేవుని ఆత్మ తన కుమారులు పెట్టి ఆ ఆత్మని మనలోకి పంపించడం కొరకు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో వారసులమే, దేవుని కుమారులమే. దాసత్వం నుంచి విడుదల పొందినట్లే, విమోచించబడినట్లే. దేవుని ఆత్మ మనలో ఉందంటే మనం దేవుని రాజ్యానికి వారసులమని అర్థం. బైబిల్ అంతా మనకు చెప్పేది ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలా, దేవుని రాజ్యం మనకిస్తున్న దేవుని రాజ్యాన్ని మనం పొందాలన్నది బైబిల్ చెప్పేది. ఏ రాజ్యం అయితే మనకిస్తున్నాడు దేవుడు, దాన్ని మనం మీరు పొందుకోండి, మీకు నేను దేవుని రాజ్యం ఇస్తున్నాను ప్రభు అంటున్నాడు. ఆ రాజ్యం మనం పొందడం వరకు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. 5 మాటలు చెప్పబడినాయి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. పంపడం ద్వారా ఏం జరిగింది? పంపి ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడిదట్టు చేసి మనల్ని దత్తపుత్రులుగా, అంటే సకృతమైనటువంటి బిడ్డలుగా చేసే విధానంలోకి తన కుమారుడు ద్వారా మనల్ని తీసుకొచ్చి ఇంకేం చేస్తున్నాడు? 1 మనల్ని విమోచిస్తున్నాడు. 2 వేటికి మనం దాసురమైపోయిన దాని నుంచి విడుదల ఇస్తున్నాడు. పరిపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన విడుదల, కొరత లేని విడుదల ఇస్తున్నాడు. 3 తన కుమారుని లోకానికి పంపి ఏం చేస్తున్నాడు? కాలం పరిపూర్ణం చేసి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేస్తున్నాడు. 4 వారసులుగా చేస్తున్నాడు. 5 దేవుని ఆత్మ ఏదైతే ఉందో అది మనలోనికి ప్రవహింపజేసి దేవుని ఆత్మ మనలో నింపుతున్నాడు. భూమి మీద దేవుని ఆత్మ కలిగి మనం జీవించేటట్టు దేవుడు చేస్తున్నాడు.
ఈ దేవుని కుమారుడు రాకపోతే మన ధర్మశాస్త్రం లోబడి ఉండేవారు, విడుదల లేదు. దేవుని కుమారుడు రావడం ద్వారా విమోచన, దేవుని కుమారుడు రాకపోతే విమోచన లేదు, విడుదల లేదు దాసత్వం నుండి. దేవుని కుమారులుగా అయ్యేవాళ్ళం కాదు, వారసులుగా అయ్యేవాళ్ళం కాదు, దేవుని ఆత్మ మనలో ఉండేది కాదు. ఈ 5 లక్షణాలు, దేవుని విమోచన, దాసత్వం నుంచి విడుదల, దేవుని కుమార్తెలుగా, ఇంకా వారసులుగా, దేవుని ఆత్మ, ఈ 5 అంతల అనుభవం మనలోకి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి దేవుడు పంపించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి జన్మించడం ద్వారా ఈ 5 అంతల అనుభవం మనకు వచ్చింది. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ 5 అంతల అనుభవాన్ని పొందకపోతే, వారసత్వం కానీ, దేవుని ఆత్మ కానీ, విమోచన కానీ, దాసత్వం నుంచి విడుదల పొందకపోతే, దేవుని రాజ్యానికి వారసులు కాకపోతే ఇప్పటికైనా మనం సరి చేసుకుందాం. మనలో ఉన్న బలహీనతలు ఏంటో సరి చేసుకుని యేసు ప్రభువారు పుట్టింది ఈ అన్నిటి చేయటం, ఈ 5 లక్షణాలు. క్రిస్మస్ అంటే అదే. నిన్ను విమోచించడమే క్రిస్మస్, దాసత్వం నుంచి విడుదల చేయటమే క్రిస్మస్, దేవుని కుమారులుగా చేయటమే క్రిస్మస్, దేవుని రాజ్యానికి వారసులుగా చేయటమే క్రిస్మస్, ఇంకా దేవుని ఆత్మ నీలో పెట్టడమే నిజమైన క్రిస్మస్. ఆయన పుట్టింది ఇవన్నీ చేయటానికి. కాబట్టి మన కొరకు ఆయన జన్మించాడు. ఈ 5 అంతల అనుభవం కలిగి జీవిద్దాం. ఇంకా ధర్మశాస్త్రానికి లోనైన అనుభవం ఉంటే విడుదల పొంది ఈ 5 అంతల అనుభవం కలిగి మనం జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు మీరు మీ కుమారుని లోకాన్ని పంపారు. ఆయన వచ్చి ధర్మశాస్త్రానికి లోబడి దేవా దత్తపుత్రులుగా మమ్మల్ని చేసుకుంటూ స్వకృతమైనటువంటి బిడ్డలుగా, కుమారులుగా చేసి కాలము పరిపూర్ణమైంది. ఈ చేయటం ద్వారా కాలం పరిపూర్ణమవుతుంది. కాలం యొక్క పరిపూర్ణతలో మమ్మల్ని విమోచిస్తున్నాం. కాలము సంపూర్ణం పరిపూర్ణం అవటం కారణం ఏంటంటే మాకు విడుదల, విమోచన, దేవుని కుమారులుగా, వారసులుగా, దేవుని ఆత్మ కలిగి ఉండటం, ఇవన్నీ మాకు అనుగ్రహించడం కొరకే కాలముని మీ పరిపూర్ణతలోకి తీసుకొచ్చారు. కాలమును పరిపూర్ణత చేసి మీ కుమారుని లోకాన్ని పంపి ధర్మశాస్త్రానికి లోబడేటట్టు చేసి ఆయన సిలువ వేయబట్టడం ద్వారా ధర్మశాస్త్రం ముళ్ళుని విరిచి మా జీవితాల్లో మాకు విమోచన, దాసత్వం నుండి విడుదల, మీ కుమారులుగా, వారసులుగా, మీ ఆత్మను మేము కలిగి జీవించేవారుగా మీ కుమారుడు మా కొరకై చేస్తూ వచ్చాడు. ఇవన్నీ మీరు పంపడం ద్వారానే మీ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఈ 5 అంతల అనుభవం మాకు ఇచ్చాడు. మేము లోబడిన జీవితం నుండి, పాపముల నుండి విడిపించి మాకు విమోచన, విడుదల, కుమారులుగా, వారసులుగా దేవుని ఆత్మను మాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నా తండ్రి, ఈ సత్యాన్ని మేము తెలుసుకున్నామంటే ఇదే నిజమైన క్రిస్మస్. ఇదే నిజమైన క్రిస్మస్. ప్రభువు జన్మించిందే ఇవి మాకు ఇవ్వటం కొరకు. ఇంకా అనేక పర్యాయములు పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క జీవితాల్లో ఇంకా మీరు సత్రంలోనే, ఇంకా మీరు పశువుల పాకలోనే ఉండట్టుంది. ప్రభా, మీరు పెద్దవారై సిలువను జయించి, పరిచయం చేసి సిలువను జయించి, సాతాన్ని జయించి, మరణాన్ని జయించి, సమాధిని జయించి, ఆరోహణమై, సజీవుడే కనబడి ఆరోహణమై త్వరలో మరలా తిరిగి రాబోతున్నారు. కానీ ఇంకా మేము నేటికి ఆ పశువుల పాకలోనే మిమ్మల్ని చూస్తున్నాం. మీరు పైనుండి వస్తారు. మీరు కొనుక్కోబడిన తర్వాత దూతలు వచ్చి చెబుతున్నాయి, ఏ రీతిగా యేసు కొనుక్కోబడ్డాడో అదే రీతిగా వస్తాడని. ఇంకా మేము పశువుల పాక వైపు మా కన్నులు ఉండయి. దేవా, ఆకాశం వైపు మా కన్నులు ఎత్తల్లా. మీరు వచ్చేది పరలోకం నుండి, పశువుల పాకలో నుండి కాదు. అది ఎప్పుడూ అయిపోయింది. ఇంకా మా జీవితాలు ఆ పశువుల పాక వైపే చూస్తున్నాయి. పరలోకం వైపు చూడటం లేదు, దేవుని రాజ్యం వైపు చూడటం లేదు. దేవుని రాజ్యం వైపు మేము చూడాలంటే 5 అంతల అనుభవం మాలో ఉండాలి. విమోచన, దాసత్వం నుండి విడుదల, కుమారులుగా, వారసులుగా, దేవుని ఆత్మ, ఇవన్నీ మాలో ఉంటే పైనున్న వైపు మా కనులు పై వైపు ఉంటాయి. ఇవి మాలో లేవు కాబట్టి ప్రభా, మేము ఇప్పటికీ పశువుల పాక సత్రం వైపు చూస్తున్నాం. ఆ చూసే జీవితం అంటే పాత జీవితం, లోకం, ఇంకా వెనక్కి వెళ్ళిన జీవితాన్ని చూస్తున్నాం. దేవా, వెనుకున్నవి మరచమని పౌలు చెబుతున్నాడు. చేరున్న మేమందరం కూడా వెనుకున్నవి మరిచి ముందున్న వాటి వరకు నూతన సంవత్సరంలో ప్రయాసపడటానికి సాయం చేయండి. ఈ క్రిస్మస్సే
ఈ జన్మదినమే మమ్మల్ని నూతన నవీన జీవితము మాకు ఇవ్వటం కొరకు, నూతనమైన జీవితాన్ని మాకు అనుగ్రహించడం కొరకు, మేము ఆ జీవితం కలిగి ఈ లోకంలో జీవించినట్లు సాయం చేయమని, మీరు పుట్టిందే ప్రభు ఈ లోకంలో మాకు ఎన్నో ధన్యతలు ఇవ్వటం కొరకు, మీరు ఆచారం కొరకు, అలవాట్ల కొరకు, పద్ధతుల కొరకు, కట్టుబాట్ల కొరకు మీరు పుట్టల, విడుదల, విమోచన కుమారులుగా, దేవుని ఆత్మ వారసులుగా ఇవి చేయడం కొరకు మీరు ఈ లోకాన్ని పుట్టారు. మేము ఇంకా మిమ్మల్ని నమ్మి కూడా మేము ఇంకెలాంటి స్థితిలో ఉంటే ఇంకెంత చేసినా మా జీవితం దేవుని రాజ్యానికి వారసులం కాలేము. మేము దేనికి బానిసలమయ్యాము, దేనికి దాసులమయ్యాము, దేనికి మేము ప్రభు ప్రాధాన్యత ఇస్తున్నామో వాటి నుండి మేము విడుదల పొంది నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క అనుభవంలోకి మేము రావడం కొరకై సాయం చేయమని ఈ కుటుంబాన్ని మీ దాసుడు సత్యనారాయణ అన్న ఆ రీతిలో ప్రభు అక్కను బట్టి వందనాలు విజయక్క వారికి ఇచ్చినటువంటి 3 కుమారులు జ్ఞాపకం చేసుకున్న సహోదరుడు నాని, సహోదరి రజిత కొరకు, ఈ రీతిలో ప్రభు వారికి ఇచ్చిన బాబు ఆరోగ్యాల కొరకు, భవిష్యత్తు వివాహాల కొరకు, పండు రక్షణ మార్గం బాప్తిసం కొరకు దేవా, మరి పండు యొక్క జాబ్ విషయమై చదువులు ఎగ్జామ్స్లో అన్నింటిలో మంచి రిజల్ట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేరున్న బిడ్డలందరినీ దీవించండి. సంఘస్థులు, గ్రామస్తులు ప్రభా, చేరున్న వారందరినీ, శ్రేయోభిలాషులందరం దీవించండి. మేమందరం కూడా ప్రభువారిని లోకానికి మీరు పంపించిన విధము, ఎందుకు పంపించారో, ఆయన వచ్చి ఏం చేశాడో వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ జీవితకాలం అంతయు వాటిని మనసుకు స్మరణకు తెచ్చుకుంటూ ఈ లోకం విడిచేంత వరకు కూడా అవి మా హృదయం అనే పలకల మీద రాసుకుని దాచిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నా తండ్రి, రేపటి దినం కొరకై సిద్ధపరచండి. పునరుద్ధాన దినం పరిచర్ల కొరకై దేవా, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ పరిచర్లన్నీ దీవించమని, ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర్ల అవసరం తీర్చండి. వ్యక్తిగతమైన విధానంలో కుటుంబంగా ఏవైతే అవసరతలు అక్కర్లు ఉండయో అవన్నీ తీర్చి మీరే మహిమ పొందమని, ముందున్న సమయంతో దీవించమని, కుటుంబాన్ని ప్రత్యేకంగా మీ దీవెనల ఆశీర్వాదాలతో నింపమని, చాలినంత దేవుడిగా వీరిని ఆశీర్వదించమని, వారి ప్రతి అక్కర్లు తీర్చమని దేవా, మరి వారు ఏం అడుగుతున్నారో హృదయం నుండి యథార్థంగా ఏదైతే అడుగుతున్నారో అది మీకు ఇష్టమైతే అవన్నీ దయచేసి మహిమ పొందమని, చేరవచ్చిన వారందరినీ దీవించమని మీకు అప్పచెబుతూ ప్రభువైన యేసు ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయమని, రేపు పరిచర్య కొరకు సిద్ధపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.